హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. మీకు ఆల్రెడీ నేను లోకల్లో ఒక వాటర్ ఫాల్స్కి వెళ్ళిన వీడియో అయితే పోస్ట్ చేశాను కదా. సో దానికి కంటిన్యూషన్ వీడియో అంటే ఇది ముందే పోస్ట్ చేయాలి, బట్ అది అక్కడికి వెళ్ళాక సో మీకు నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాను కాబట్టి ఇంకా వాయిస్ ఓవర్ కూడా ఇచ్చే పని లేదని చెప్పని ఇంకా తక్కువ టైమే కదా అని చెప్పని పోస్ట్ చేసేసాను అనమాట. బట్ దానికి వెళ్ళే దారిలో ఎంత మంచి బ్యూటిఫుల్గా ఉంది వెదర్ అండ్ గ్రీనరీ అనేది ఈ వీడియోలో చూస్తారు. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు అయితే విజిట్ చేస్తుంటే నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీ వరకు వస్తుంది. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఆ రోజు సండే అనమాట. సో ఇంకా సరదాగా అలా బయటకు వచ్చాము. దర్శిత్ కూడా వాటర్ ఫాల్స్ అని అడుగుతున్నాడని, మేము పర్టికులర్గా ఇక్కడికే వెళ్తామని మాకు తెలియదు అనమాట. సో ఎటు బాగుంటే అటు వెళ్దాం అన్నట్లు, ఎందుకంటే మేముండే ప్లేస్ చుట్టూ కొండలే. సో ఎటు వీలైతే అటు వెళ్దాం అన్నట్లు బయలుదేరాము. ఇంకా ఇటైతే వచ్చాము. నేను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా చూడకపోతే చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఆ వీడియోలోనే చెప్పాను, ముంబై అంటే అందరూ సిటీ వ్యూ పాయింట్లోనే చూస్తారు, కానీ ఇలాంటి చిన్న చిన్న పల్లెటూర్లు లోకల్ ఏరియాస్ చాలా బాగుంటాయండి. రియల్లీ నేను ఇక్కడికి వచ్చి 3 years అవుతుంది ముంబై వచ్చి. సో బట్ నాకు ఈ 2 yearsలో కూడా నాకు ఇవన్నీ తెలియదు అనమాట. ఎందుకంటే నేను అప్పుడు నిహిరాని సెకండ్ ప్రెగ్నెన్సీలో ఉన్నాను అనమాట. సో అప్పుడు ఇంకా ప్రెగ్నెంట్గా ఉన్నాను కాబట్టి ఎక్కడికి ఎక్కువగా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళేదాన్ని కాదు. అండ్ నాకు తెలియదు కూడా. తర్వాత ఇంకా నిహిరా మరీ చిన్నపిల్ల కదా, సో ఇలాంటి ప్లేసెస్కి ఎక్కువ ప్రిఫర్ చేసేదాన్ని కాదనమాట. సో ఇప్పుడు ఇలాంటి ప్లేసెస్ని బ్యూటిఫుల్గా అండ్ హార్ట్ఫుల్గా ఎంజాయ్ చేయగలుగుతున్నాము. సో ఇక్కడ చూస్తున్న మీరంతా మబ్బులకి అండ్ కొండలకి డిఫరెన్సే తెలియదు. ఆ కొండల్ని మబ్బులన్నీ కమ్మేసాయి చూడండి, అదే మాథరిన్. మీకు నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే, ఆ మాథరిన్ గురించి 0 పొల్యూషన్ ఉంటుంది అండ్ హెవెన్ అనమాట. ఇంకంతే. ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్ మనం కళ్ళతో చూసి ఫీల్ అవుతేనే బాగుంటుంది వీడియోస్లో కన్నా కూడా. అది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. సో నేనైతే నిహిరా 6th month ఆర్ 9th month ఉన్నప్పుడు వెళ్ళాము. అప్పుడు కూడా పాప చిన్నది కదా, సో ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను. సో దీనికి పర్ఫెక్ట్ సీజన్ మాన్సూన్ అనమాట. సో ఈ సీజన్లోనే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మళ్ళీ వెళ్ళాలని అయితే ప్లాన్ ఉంది. ఎంతవరకు పాసిబుల్ అవుతుందో తెలియదు, కానీ మా హస్బెండ్ని అయితే అడిగాను. సో వీలైనప్పుడు వెళ్దామని అయితే చెప్పారు. అండ్ ఇక్కడ ఒక చిన్న మాట ఏంటంటే, మా హస్బెండ్ పాపం ఎక్కడికి తీసుకువెళ్ళు అని అడిగినా విసుక్కోరన్నమాట. చూసావు కదా ఆల్రెడీ, ఎందుకు ఇట్లా అనరు. సో ఎందుకంటే మేము ఎక్కువగా ఇంట్లోనే ఉంటాను నేను పిల్లలతో. సో తను తీసుకువెళ్తే కానీ బయటికి వెళ్ళము. సో అందుకని తను కూడా బాగా అర్థం చేసుకుంటాడు మమ్మల్ని. ఫైనల్లీ అయితే అనుకోకుండా తెలియని ప్లేస్కి అయితే రీచ్ అయ్యాము. బట్ మధ్యలో చాలా ట్విస్ట్లే జరిగాయి. మీకు ముందు ఒక విలేజ్ లాగా కనిపించింది కదా, సో ఆ సేమ్ రోడ్డే మాకు కొండకి అటాచ్ అయి ఉన్నట్లు కనిపించింది అనమాట. మేము ఇంకా అదే ఫాలో అయ్యి వెళ్ళాము, ఇంకా ఈ ప్లేస్ వస్తుందేమో అని. బట్ అక్కడికి వెళ్ళాక తెలిసింది అన్ని ఇల్లులు ఉన్నాయి, కొండ లేదు. అదేంటి దూరం నుంచి చూస్తే అట్లే ఉంది అంటే, కొంచెం ముందుకు వెళ్తున్నా కూడా అలానే అనిపించింది. బట్ అక్కడ కొండ లేదు, ఇల్లులు ఉన్నాయన్నమాట. ఇంకా ఆ ఇంటి బయట కూర్చున్న వాళ్ళందరూ మమ్మల్ని వింతగా చూస్తున్నారు, అసలు వీళ్ళు ఎవరు ఎందుకు వచ్చారు అన్నట్లు. ఇంకా మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఇంకా ఏ దారి కనిపిస్తే ఆ దారికి వెళ్ళిపోయాము. ఫైనల్లీ ఆ కొండ దగ్గరికి వచ్చి ఆగిపోయాము. ఇంకా మిగతాది మీకు అంతా తెలిసిందే కదా. సో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. మేము లక్కీలీ అనుకోకుండా వెళ్ళినా కూడా ఆఫ్టర్నూన్ వెళ్ళాం కదా, అదే ప్లస్ అయిందనమాట. సో ఈవినింగ్ కల్లా ఇంటికి రాగలిగాము. లేదంటే ఆ చీకట్లో ఆ కొండల్లో వామ్మో తలుచుకుంటేనే భయం వేస్తుంది. చాలా స్కేరీగా ఉంది అండ్ అడ్వెంచర్గా కూడా ఉంది. సో మీరు ఆల్రెడీ చూశారు కదా, ఇంక అందుకని ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు. ఇంకా అక్కడ నుండి వచ్చిన తర్వాత ఆలూ బజ్జీ చేశాను అనమాట. మిర్చి బజ్జీ చేద్దాం అనుకున్నాను, బట్ అవి బ్లాక్ కలర్ మిర్చి ఉన్నాయి, అవి
ఎక్కువ మంట ఉంటాయి అన్నమాట. సో మెయిన్ తినాలన్నా కూడా నైట్ టైం మళ్ళీ కడుపులో మంట అలా వస్తుంది ఎందుకులే అని చెప్పని, పిల్లలు కూడా ఆలు బజ్జీ అయితే ఈజీగా తింటారు కదా అని చెప్పని ఆలు బజ్జీ అయితే చేసాము. సో ఇంకా అదే మా డిన్నర్ కూడా. ఇంక ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే అనుకుంటాను, దర్శిత్కి ఇలా స్పీకర్ విత్ మైక్ అయితే ఆర్డర్ చేశాను. దర్శిత్కి ఏంటంటే కొంచెం నా ముందు ఇంట్లో బాగానే మాట్లాడతాడు, బట్ బయటికి వెళ్తే మొహమాటం ఎక్కువ మాట్లాడు, మౌనంగా ఉండిపోతాడు. అందుకని ఇదైతే తీసుకున్నాను. సో వాళ్ళకి స్టేజ్ ఫియర్ కూడా పోతే బాగుంటుంది, స్కూల్లో అలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు ఫియర్ లేకుండా మాట్లాడగలుగుతాడు అని చెప్పని అయితే తీసుకున్నాను. బట్ ఎంతవరకు వర్క్ అవుతుందో చూడాలి. మీకు కూడా కావాలి అంటే నేను వీలైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదు అంటే నాకు లింక్ అని కామెంట్ చేయండి, తప్పకుండా లింక్ అయితే షేర్ చేస్తాను. సో అదనమాట వీడియో. నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.